చెప్పా కదా, అటాచ్మెంట్లో ఉంది అగ్రిగోల్డ్. బుద్ధి ఉందా నీకు? రాసేవాడికి నిన్న కూడా చెప్పాడు ఆయన. రేపు ఎల్లుండి ఆ పేపర్ కాన్ఫిస్కేట్ చేశారు, అయిపోయింది, ఈడీలో ఉంది. ఆ ఆస్తి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఉంది. చెప్పా కదా, అటాచ్మెంట్లో ఉంది అగ్రిగోల్డ్. బుద్ధి ఉందా నీకు? రాసేవాడికి నిన్న కూడా చెప్పాడు ఆయన. రేపు ఎల్లుండి ఆ పేపర్ కాన్ఫిస్కేట్ చేశారు, అయిపోయింది, ఈడీలో ఉంది. ఆ ఆస్తి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఉంది. అటాచ్డ్ ఆస్తులంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటి కార్యకలాపాలకు ఎటువంటి అవరోధం ఉండదు. లీగల్ డెఫినేషన్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఏదైనా ఒక సంస్థ లేదా ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు లేదా కేసు నమోదైనప్పుడు ఆ సంస్థకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేస్తారు. దీనివల్ల ఆ ఆస్తులకు సంబంధించిన ఓనర్షిప్లో ఎలాంటి మార్పు ఉండదు. కేవలం క్రయ విక్రయాలపై మాత్రమే నిషేధం ఉంటుంది. అంటే అటాచ్ అయిన సంస్థకు సంబంధించిన వ్యాపార కార్యక్రమాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రభుత్వానికి కానీ కోర్టులకు కానీ ఎలాంటి జోక్యం కూడా ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియనిది కాదు. అగ్రిగోల్డ్ విషయంలో ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు కూడా. బట్ అవసరానికి తగ్గట్టు 2 నాలుకల ధోరణిలో మాట్లాడే చంద్రబాబు ఇప్పుడు అటాచ్మెంట్కు కొత్త అర్థాలు తీస్తున్నారు. అటాచ్మెంట్లో ఉంది అగ్రిగోల్డ్. బుద్ధి ఉందా నీకు? రాసేవాడికి నిన్న కూడా చెప్పాడు ఆయన. రేపు ఎల్లుండి ఆ పేపర్ కాన్ఫిస్కేట్ చేశారు, అయిపోయింది, ఈడీలో ఉంది. ఆ ఆస్తి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఉంది. చెప్పా కదా, అటాచ్మెంట్లో ఉంది అగ్రిగోల్డ్. బుద్ధి ఉందా నీకు? రాసేవాడికి నిన్న కూడా చెప్పాడు ఆయన. రేపు ఎల్లుండి ఆ పేపర్ కాన్ఫిస్కేట్ చేశారు, అయిపోయింది, ఈడీలో ఉంది. ఆ ఆస్తి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఉంది.